స్పందన టీవీ తెలుగుకి స్వాగతం. నిజాయితీగా ఉండు కానీ నిశ్శబ్దంగా ఉండకు. ఝాన్సీ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో. బీఆర్ఎస్ శ్రేణులు తొర్రూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల విలేకరుల సమావేశంలో పాలకుర్తి నియోజకవర్గ ప్రతి మండల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు పాల్గొని సంయుక్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. భారతీయ పౌరసత్వం లేని ఝాన్సీ రెడ్డి మాజీ మంత్రిపై, బీఆర్ఎస్ పార్టీపై అవాకులు చేవాకులు పేల్చడం, బీఆర్ఎస్ పార్టీ దయాకర్ రావుపై రైఫిల్ ట్రిగ్గర్ నేనే అని బెదిరించడాన్ని తీవ్రంగా ఖండించారు. తన పార్టీ కార్యకర్తలపై తనకి ఆజమాయిషీ లేదు, కాని ఎదుటి పార్టీ వారిని విమర్శించడం అవివేకం అన్నారు. ఎదుటివారిని విమర్శించడం కాదు, దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని రాజీనామా చేయించి పాలకుర్తిలో మళ్లీ పోటీ చేసి గెలిపించి తన సత్తా చూపించాలని సవాల్ చేశారు. ఇంకా మాట్లాడింది అత్తాకోడల్లో పంచాయతీ చేసుకుంటాం. మీ పంచాయతీ మాకెందుకమ్మా, మీ ఆస్తి పంచాయతీతో మీరు చూసుకోండి. నీకు నీ పెట్టకన్న సమస్యలు విడాకులు తీసుకోండి. నీకు నీ కోడల కింద పంచాయతీతో విడిపోండి. మేమేమో వాళ్ళు ఇన్వాల్వ్ కాము, మాకు ఆ సంబంధాలు లేవు. అత్తాకోడల్లో పంచాయతీ కుటుంబ వ్యవహారాల మా నాయకుడు ఎదపల్లి దయాకర్ రావు గారు ఎవరి పర్సనల్ వ్యవహారాలు తలదూర్చాం. కానీ నువ్వు శృతి మించి నేను నా మూడో రకం చూస్తే నా మీద ఈగ వాళ్తే నీ బతుకు కథ మంది మాట్లాడింది. అమ్మ నువ్వు నీకు అమెరికాలో ఏం ఆస్తి ఉన్నదో తెలియదు, మాకు ఉంటే ఉండొచ్చు, నీ ఆస్తి నువ్వు అనుభవించుకో. ఇక్కడ నువ్వు కథం అంటే నీకు కనీసం రాజకీయ పార్టీలను విమర్శించే అర్హత లేదు. ముందు నువ్వు మాట్లాడటం అనేది భారతీయ చట్టాల ప్రకారము నేరము. నువ్వు ఇంకా చాలా వ్యవసాయ భూములు ఉన్నా అవన్నీ ఉంటే ఎవరో కాంపిటీషన్ ఇచ్చారు ఆల్రెడీ. మరి విదేశీయురాలు ఉండి మా పాలకుర్తి గడ మీద మా బీఆర్ఎస్ పార్టీని కానీ మా దయాకర్ రావుని అడిగారు అనే హక్కు నీకు లేదు. దీనిపైన మేము క్రిమినల్ చర్యలకు ఇలా పోలీస్ స్టేషన్ దరఖాస్తు పెట్టడం మేము సిద్ధపడ్డాం. నీ ఇంటి వ్యవహారాలు చూసుకోమ్మా, ఏమైనా చేసుకో. నువ్వు నీ ఇంటి వ్యవహారాలు, నీ భర్త, నీ కోడలు, నీ కొడుకు గురించి మా దయాకర్ రావు గారికి ఆలోచించేంత సమయం లేదు. ఆయన అధికారంలో ఉన్నా లేకున్నా ఇవాళ పంటలు ఎండిపోతా అంటే నీళ్లు కావాలంటే నీళ్లతో అధికారులతో మాట్లాడి కట్టాల చెక్ డ్యామ్ నీళ్ళు ఇప్పించింది. రైతులు ధాన్యం కొనుగోలు చేస్తే చేయకపోతే ఎక్కడ కనపడదు అక్కడ అధికారులతో వీళ్ళంతా మాట్లాడి లాగి నేర్పించింది. మా నాయకుడు అధికారంలో లేకుండా ప్రజల మధ్య నుండి ప్రజల సమస్య పట్ల అవగాహనతో ప్రజల కోసం మేలు చేయాలని ఆలోచన తిరుగుతాడు. కానీ మీ కుటుంబం గురించి, మీ పార్టీ గురించి మాట్లాడతాము. మీ పార్టీ అనేది రేపు ఎన్నికలలో, మరి వచ్చే ఎన్నికల్లో మీ పార్టీ సంగతి పాలకుర్తి ప్రజలు నీ గుండెల్లో పెట్టుకుంటానంటారు కదా. పాలకుర్తి సాకలైలమ్మ వారసురాలు అంటాను కదా. సాకలైలమ్మ వారసురాలు నువ్వు కాదు. సాకలైలమ్మ విష్ణువురు దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. దొడ్డి కొమరయ్య వారసత్వాన్ని తీసుకున్నది. నువ్వు అదే కోవకు చెందిన విసురు రామచంద్రారెడ్డి కోవకు చెందిన ఒక అమెరికా చేసామవు. నువ్వు ఎట్టి పరిస్థితులలో పాలకుర్తి సాకలైలమ్మ వారసురాలు కాదు. ఆ పేరు పెట్టుకోవడానికి నువ్వు అర్హురాలు కాదని చెప్తున్నావు. నీకేమాత్రం ఈ పాలకుర్తి ప్రజల మీద నమ్మకం ఉన్నా, విశ్వాసం ఉన్నా, ప్రేమ ఉన్నా, ధైర్యం ఉన్నా నీ కోడలతో రాజీనామా చేయించు. నువ్వు పౌరసత్వం తెచ్చుకో. నువ్వు ఎమ్మెల్యే నిలబడు. తమ్ముడు దయాకర్ రావు దగ్గర మరి సవాల్ విసిస్తాను.